హలో బ్యాచులర్ సిస్టర్స్, ఇవాళ అయితే మీకోసం అయితే ఒక కొత్త ఐటెంతో అయితే వచ్చేసాను అనమాట మీ ముందుకి. ఏంటి అది అని అనుకుంటున్నారా? ఏంటో కాదండి, అందరికీ ఇష్టమైన పానీపూరి అనమాట. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం లేదు? కామెంట్ చేయండి. అండ్ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరికి ఇష్టమో ఇష్టం లేదో నాకు తెలీదు, బట్ నాకైతే చాలా 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 ఇష్టం అనమాట. బట్ బయట అయితే తినాలంటే ఇప్పుడు ఉండే రోజుల్లో తినలేం కదా, సో అందుకని మేమైతే పీజీలోనే పానీపూరి అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. ఎలా ఏంటి అనేసి చూసేద్దామా ఇప్పుడు. సో కొంచెం అయితే మిరియాలు వేసుకోవాలి, అంటే మీకు తగినంత వేసుకోండి. నేనైతే క్వాంటిటీ వైజ్ చెప్పట్లేదు, తగినంత కొంచెం కొంచెం అన్నీ తీసుకున్నాను అనమాట. కొంచెం మిరియాలు, జీలకర్ర, అల్లము, పుదీనా, కొంచెము తెల్లగడ్డ ఉన్న వేసుకోవచ్చు అనమాట. సో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో అయితే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం మనకి పులుపు ఉండడానికి చింతపండు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మిక్సీలో అయితే గర్రని తిప్పేస్తామంటే అదైతే పేస్ట్ అయిపోతుంది. వడగట్టుకుంటే వడగట్టుకోవచ్చు, లేదు అంటే అలాగే కూడా చేసుకోవచ్చు అనమాట. మేమైతే వడగట్టుకున్నాం కొంచెము. ఆ తర్వాత మళ్ళీ అది కొంచెం మెదగలేదు, అందుకనేసి వడగట్టాను, లేకపోతే అలాగే పోసేసి ఉంటాను. పుదీనా ఏమీ చెడు ఏం లేదు, మంచిదే. సో పానీపూరి బయట తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అది కాకుండా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది మనకైతే అసలు తెలీదు. అండ్ వాళ్ళు క్లీన్గా చేస్తున్నారా లేదు అనేది మనకి తెలియదు కదా, అందుకే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అలాంటివి ఏమీ ఉండవు కదా. సో మీరు కూడా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇవ్వండి, బయట అయితే తీసికండి ఈ పానీపూరిని అయితే. ఈ మధ్య రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చూసిన దాంట్లో ఏంటి అంటే, న్యూస్ పేపర్లో కాదు న్యూస్లో చూశాను నేను. న్యూస్ పేపర్ ఇక్కడైతే ఏం రాదు కదా, న్యూస్లో అయితే చూశాను. ఏంటి అనేసి అంటే, 2 అమ్మాయిలు పానీపూరి తిని చనిపోయారు అనేసి అని విన్నాను. అది వాళ్ళు ఎందుకు ఏంటి అనేసి అంటే, పానీ ఉంది కదా, పానీలో వచ్చి పురుగులు ఉన్నాయంట, అలాగే తినేశారు, 2 అయితే చనిపోయారు.